ఇక లడ్డూ వేలంపాటలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న బాలాపూర్ గణేశుడు నవరాత్రుల కోసం సిద్ధమయ్యాడు. దూల్పేటకు చెందిన కళాకారుడు లక్ష్మీనారాయణ సింగ్ ఆధ్వర్యంలో 25 మంది కళాకారుల బృందం 23 ఫీట్ల ఎత్తైన భారీ విగ్రహాన్ని తయారు చేసింది. విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మందర పర్వతాన్ని దేవతలు రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్యకు ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మరోవైపు ఎడమ చెవి పక్కన లక్ష్మీదేవి, కుడి చెవి పక్కన కమలంపై సరస్వతీదేవి కనిపించే విధంగా తయారు చేసిన గణేష్ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సంవత్సరం బాలాపూర్ గణనాథుడి మండపాన్ని అయోధ్య బాలరాముడు ఆలయ నమూనాలో తీర్చిదిద్దారు. అయోధ్య ఆలయ మండపంలో బాలాపూర్ గణేశుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మొట్టమొదటిసారిగా బాలాపూర్ గ్రామస్తులు 1980లో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1994లో బాలాపూర్లో ప్రారంభమైన లడ్డూ వేలం పాటకు విశిష్ట గుర్తింపు లభించింది. బాలాపూర్ గణేష్ అన్నా, అక్కడి లడ్డూ వేలంపాట అన్నా కూడా అందరూ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కరోనా సమయంలో తప్ప 27 ఏళ్లుగా లడ్డూ వేలంపాటలో ప్రత్యేకత చూపిస్తూ ప్రజలందరి చూపును తన వైపు తిప్పుకుంటోంది. ఇక 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ కొన్నవారి కొంగు బంగారంగా నిలుపుతుంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతుంటుంది. గతేడాది బాలాపూర్ లడ్డు 27 లక్షల రూపాయలు పలికింది. దయానంద్ రెడ్డి అనే భక్తుడు స్వామివారి లడ్డూను సొంతం చేసుకున్నాడు. 2007లో 4,15,000 రూపాయలు పలికిన లడ్డూ వేలం పాట 2008లో అది 5,07,000 పలికింది. 2009లో 5,15,000, 2010లో 5,35,000, 2011లో 5,45,000 పలికింది. ఇక 2012 నుంచి ఆ ధర 7 లక్షలు దాటింది. ఆ ఏడాది 7,50,000, 2013లో 9,26,000, 2014లో 9,50,000, 2015లో 10,32,000, 2016లో 14,65,000, 2017లో అది 15,60,000, 2018లో 16,60,000, 2019లో 17,67,000 రూపాయల ధర పలికింది లడ్డు. ఇక 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి. అయితే 2021లో 18,90,000 పలికింది బాలాపూర్ లడ్డూ గణేష్. ఇక 2022లో 24,60,000, 2023లో 27 లక్షలు ధర పలికింది. అయితే ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ ధర 30 లక్షలకు చేరుతుందని ఉత్సవ సమితి భావిస్తోంది. అయితే బాలాపూర్ గణేష్ కమిటీ ఈసారి లడ్డూ వేలం పాటలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వేలంలో పాల్గొనే బయటి వ్యక్తులు మునుపటి ఏడాది లడ్డూ విలువ ముందుగా చెల్లించి పేరు నమోదు చేసుకునేవారు. అప్పుడే వారికి వేలంలో పాల్గొనే అవకాశం కల్పించేవారు. కానీ ఈ ఏడాది నుంచి స్థానికులు కూడా మునుపటి ఏడాది లడ్డూ విలువను ముందుగా చెల్లించి పేరు నమోదు చేసుకున్న తర్వాతే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందని కమిటీ ప్రకటించింది. సంవత్సరం వినాయకుని పూజ సాయంత్రం రేపు 6 గంటలకు ప్రారంభమై ఉత్సవ సమితి కమిటీ సభ్యులు మొదట పూజ చేసుకుంటారు. 1 గంట నుంచి 1.5 సేపు యొక్క పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఊరి ప్రజలందరూ నాయకులైనా సరే విఐపీస్ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకు పూజా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. లాస్ట్ టైం లడ్డు వేలం పాటలో ఈసారి ఎంత పలుకుతుంది అనుకుంటాం? గత సంవత్సరం 27 లక్షల రూపాయలకు లడ్డు వేయింది. ఈ సంవత్సరం 27 అంటే 30 లక్షల దాకా పోతుందని నేను కమిటీ సభ్యులు అనుకుంటుందని. లడ్డు ఎంత పోతుంది, ఎవరికి పోతుంది అనేది మాత్రం భగవంతుని ఒక ఆశీర్వాదం ఎంత కోరుకుంటుందో వాళ్ళకి ఒక లడ్డు దొరుకుతుంది. గణేశుడు అంటే ఖైరతాబాద్ లడ్డు ప్రసాదం అంటే బాలాపూర్ ప్రాముఖ్యత ఉంది కాబట్టి కదా మన ప్రపంచ దేశాలంటే నలువైపు బాలాపూర్ వైపు చూస్తున్నది. ఆ లడ్డు వేలంలో పాల్గొనే వాళ్ళని చూసి ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే కదా నేను కూడా వచ్చి ఇక్కడ జరగడం జరిగింది. లడ్డు తీసుకున్న తర్వాత మానసికంగా గానీ ప్రశాంతతగా ఉన్నాను, వ్యాపార పరంగానే గానీ అన్ని రకాలుగా నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.